తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. Hi, hello, this is Gayatri. Welcome to Cinema 2.0. టాలీవుడ్ కింగ్ నాగార్జున మైల్ స్టోన్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తన లక్కీ మంత్ లో ఈ 100వ చిత్రాన్ని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ సడన్ గా ఆయనకి పోటీగా కొడుకు నాగ చైతన్య కూడా అదే నెలలో బరిలోకి దిగుతున్నారన్న టాక్ హాట్ టాపిక్ గా మారింది. ఒకే నెలలో తండ్రి కొడుకులు బాక్స్ ఆఫీస్ వార్కి సై అంటారా, లేక ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా? అసలు అక్కినేని కాంపౌండ్ లో ఏం జరుగుతోంది? టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున కెరీర్ లో 100వ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మైల్ స్టోన్ మూవీని మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ నెల నాగార్జునకు సెంటిమెంట్ కావడంతో ఈ ల్యాండ్ మార్క్ మూవీని డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. నాగ్ ఫ్యాన్స్ కూడా ఈ లక్కీ మంత్ రిలీజ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో అక్కినేని కాంపౌండ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న వృషకర్మ మూవీని కూడా డిసెంబర్ రిలీజ్ కే టార్గెట్ చేస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. తండేల్ లాంటి బిగ్ హిట్ తర్వాత చైతూ చేస్తున్న సినిమా కావడంతో వృషకర్మ మీద కూడా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా మంచి రిలీజ్ డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఒకే నెలలో బరిలోకి దిగితే ఓపెనింగ్స్, థియేటర్ల పరంగా ఇబ్బందులొస్తాయి. పైగా నాగార్జునది 100వ సినిమా. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి సోలో రిలీజ్ ఉంటేనే క్రేజ్ మరింత పెరుగుతోంది. ఒకవేళ డిసెంబర్కే ఇద్దరు ఫిక్స్ అయితే తండ్రి కొడుకుల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ తప్పదు మరి. సో నాగ్ మైల్ స్టోన్ మూవీ కోసం చైతూ తన వృషకర్మ డేట్ మార్చుకుంటారా, లేదంటే కొడుకు సినిమాకే కింగ్ దారిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దళపతి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తోంది ఆయన రీసెంట్ మూవీ జననాయకన్. ఎన్నో కష్టాల్ని దాటుకుని బరిలోకి దిగిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. విజయ్ మార్కెట్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసిన ఈ సినిమాకి ఎదురైన సమస్యలేంటి, వాటిని దాటి జననాయకన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన జననాయకన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏకంగా 300 కోట్ల క్లబ్లో చేరి ఇండస్ట్రీ జనాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఓ పక్క విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హీరోగా ఆయన క్రేజ్, బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది ఈ మూవీ. నిజానికి ఈ సినిమా థియేటర్ల వరకు రావడం అంత ఈజీగా జరగలేదు. అనుకున్న టైం కంటే దాదాపు 7 నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పైగా ఈ సినిమాలోని వైలెన్స్ కారణంగా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం కష్టమే అని అనుకున్నారంతా. అదే సమయంలో విజయ్ ఫ్యాన్స్ లో మేజర్ సెక్షన్ అయిన 18Bలో యూత్ సినిమా చూసే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ విజయ్ క్రేజ్ ముందు ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రిలీజ్ కి ముందే సినిమా మొత్తం ఆన్లైన్లో లీక్ అవ్వడం ఇండస్ట్రీని షేక్ చేసింది. పైరసీ దెబ్బకు ఖచ్చితంగా కలెక్షన్స్ గల్లంతవడం ఖాయం అని భావించారంతా. కానీ ఆన్లైన్లో లీక్ అయిన సినిమాను పక్కన పెట్టి థియేటర్లలోనే తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఇన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నా ఏకంగా 300 కోట్లు కొలగొట్టడం అంటే మామూలు విషయం కాదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కంటెంట్లో దమ్ముంటే దానికి హీరో క్రేజ్ తోడైతే ఎలాంటి అడ్డంకులైనా దాటొచ్చని జననాయకన్ మరోసారి ప్రూవ్ చేసిందంటున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా వెండి తెర మీద కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు గ్లామర్ క్వీన్ రాశి ఖన్నా. అందుకే ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్ కి చేరువయ్యేందుకు కష్టపడుతున్నారు. సినిమా అప్డేట్స్ తో పాటు గ్లామరస్ ఫోటోషూట్స్ తోనూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. మరి ఆన్లైన్ జోరు అమ్మడికి బిగ్ స్క్రీన్ ఆఫర్స్ తెచ్చిపెడుతుందేమో చూడాలి. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేచర్ రేస్ చేస్తున్నారు టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా. వరుస ఫోటోషూట్లతో హల్చల్ చేస్తున్న రాశి ఇప్పుడు హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నారు. మూవీ అప్డేట్స్ తో పాటు గ్లామర్ అప్డేట్స్ తో గట్టిగా సందడి చేస్తున్నారు. నటిగా రొటీన్ మోడర్న్ గర్ల్ క్యారెక్టర్స్ మాత్రమే వస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో వేరియేషన్స్ చూపిస్తున్నారు రాశి. తాజాగా ఈ బ్యూటీ ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. టూ హాట్ అనిపించే రేంజ్ లో కెమెరాల ముందుకు వచ్చారు ఈ బ్యూటీ. అయితే ఇంత కష్టపడుతున్నా అనుకున్న రేంజ్ లో ఆఫర్స్ అయితే రావడం లేదు. ప్రస్తుతం హిందీ, తమిళ్లో కాస్త బిజీగా ఉన్నా తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా ఈ బ్యూటీ చేతిలో లేదు. అందుకే ఈ గ్లామర్ షో తన కెరియర్ స్పీడ్ పెరిగేందుకు హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాశి. బాలీవుడ్ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలకి పైగా కొనసాగుతున్న ఓ కోల్డ్ వార్ ఇప్పుడు ఎండ్ అయ్యేలా కనిపిస్తోంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా మారిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, నేషనల్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలి త్వరలో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నారు.
24 ఏళ్ల సుదీర్ఘ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారు. ఇందుకీ ఆ వివాదం ఏంటి డీటెయిల్గా చూద్దాం పదండి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన దేవదాసు మూవీ విషయంలో ఈ వివాదం స్టార్ట్ అయింది. ఆ సినిమాలో పారు పాత్ర కోసం ఫస్ట్ కరీనా కపూర్ కు స్క్రీన్ టెస్ట్ చేశారు బన్సాలి. కానీ లాస్ట్ మినిట్ లో ఆమెను కాదని ఐశ్వర్య రాయ్ను తీసుకోవడంతో కరీనా హర్ట్ అయ్యారు. భవిష్యత్లో బన్సాలీతో కలిసి పనిచేయను అంటూ పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అలా మొదలైన ఆ కోల్డ్ వార్ 24 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లకు ఆ వివాదానికి తెరపడిపోతుంది. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు బన్సాలి. తమిళ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. ఏనుగు బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో హీరోయిన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆ రోల్ కోసం కరీనా కపూర్ సంప్రదించారు నిర్మాత సంజయ్ లీలా బన్సాలి. కరీనా కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ అన్నీ ఓకే అయితే 2027 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి 24 ఏళ్ల సుదీర్ఘ వివాదాన్ని మర్చిపోయి ధనుష్ సినిమా కోసం బన్సాలి కరీనా చేతులు కలపడం ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమా అంటే కేవలం మల్టీప్లెక్స్లు మెట్రో సిటీలకే పరిమితం. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇండియన్ సినిమాలతో పోటీ పడుతూ 100 కోట్లు కొల్లగొడుతున్నాయి ఈ ఇంగ్లీష్ సినిమాలు. ముఖ్యంగా 2026 హాలీవుడ్కి బిగ్గెస్ట్ ఇయర్గా మారింది. రీసెంట్ హిట్స్, రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ కలుపుకుంటే ఈ ఏడాది ఇండియాలో 1000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న ఆ హాలీవుడ్ లైనప్ ఏంటో చూద్దాం పదండి. టామ్ హాలండ్ జాండియా జంటగా వచ్చిన మార్వెల్ సూపర్ హీరో మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ తొలి రోజే ఇండియాలో ఏకంగా 72 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఇప్పటికే 300 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం సూపర్ హీరోలే కాదు, హారర్ థ్రిల్లర్ సినిమాలతోనూ హాలీవుడ్ దండయాత్ర చేస్తోంది. గ్రీక్ ఎపిక్ గా తెరకెక్కిన ది ఒడిస్సీ ఇండియన్ మార్కెట్లో 150 కోట్లకు పైగా కొల్లగొట్టింది. హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ 100 కోట్ల క్లబ్ లో సత్తా చాటింది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ, మైకెల్ లాంటి సినిమాలు కూడా కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పటికే సగం బాక్స్ ఆఫీస్ ను ఊట్ చేసిన హాలీవుడ్ రాబోయే నెల రోజుల్లో మరింత క్రేజీ ప్రాజెక్ట్స్ తో రాబోతుంది. అవెంజర్స్ డ్యూమ్స్డే, డ్యూన్ 3 పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు బ్లాక్ బస్టర్ వసూళ్లు, అలాగే రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ క్రేజీ హాలీవుడ్ సినిమాల ఎక్స్పెక్టెడ్ కలెక్షన్స్ అన్నీ లెక్కేసుకుంటే గనక 2026 ముగిసే సమయానికి ఇండియాలో హాలీవుడ్ మార్కెట్ ఈజీగా 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.